ఆగస్టు 15 నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయనుంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అధిక రద్దీకి అవకాశం ఉండడంతో ట్రాఫిక్ నిర్వహణ సమర్థంగా చేయాలన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా పథకాన్ని మరింత మెరుగ్గా అమలుపరచాలని సీఎం నిర్దేశించారు. సర్వీస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సేవలు అందించేలా చూడాలన్నారు. ఈ పోస్ట్ మిషన్లకు జీపీఎస్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ట్రాక్ చేయడం ద్వారా ప్రయాణికులకు సమాచారాన్ని అందించాలని నిర్ణయించారు. ఆర్టీజీఎస్ తో అనుసంధానమే పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. అన్ని బస్ స్టేషన్లలో తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, 30 కోట్లతో చేపట్టిన బస్ స్టేషన్ల మరమ్మతులు, పెయింటింగ్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. అవసరమైన చోట్ల కొత్తగా ఫ్యాన్లు, చైర్లు ఏర్పాటు చేయాలని, ప్యాసింజర్లకు సహకరించేలా 24 గంటలు ఆర్టీసీ సిబ్బంది బస్ స్టేషన్లో అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు రాష్ట్రమంతా ప్రయాణించవచ్చని వివరించారు. వీరికి జీరో ఫేర్ టికెట్ కోసం ఈ పోస్ట్ మిషన్లలో సాఫ్ట్వేర్ ఆగస్టు 14 కల్లా అప్డేట్ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయిందని వెల్లడించారు. స్త్రీశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి ఈ నెల 15న మధ్యాహ్నం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ప్రారంభిస్తారు. మరోవైపు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు అందించేలా సాయం పైన అధికారులతో చర్చించారు. ఆటో డ్రైవర్లకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో కలిపి కొత్త పథకం రూపొందించేందుకు సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.